హాయ్, నేను మీర్ అహ్మద్. బిజినెస్ ప్రపంచంలో కొత్త అవకాశాల కోసం అన్వేషించే వారందరికీ స్వాగతం. ఈరోజు మీకు సరికొత్త ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలియజేయబోతున్నాను. భారతదేశపు బాణసంచ రాజధానిగా పేరుగాంచిన శివకాశిలోని శ్రీవారి ట్రేడింగ్ కార్పొరేషన్ కంపెనీ గురించి, అలాగే కంపెనీ కల్పించే బిజినెస్ ప్రపోజల్ గురించి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ కంపెనీ గురించి, అలాగే మీ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి మా వ్యూవర్స్కి ఒకసారి వివరించండి. కదా, ఇప్పుడు మా కంపెనీ నేమ్ ఏమంటే శ్రీవారి ట్రేడింగ్ కార్పొరేషను. ఇది శివకాశిలో 20 yearsగా మా బిజినెస్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసామంటే అరౌండ్ ఒక 255 ఐటమ్స్లో మన షాప్లో హోల్సేల్ చేసుకున్నాము. గిఫ్ట్ బాక్స్లో, రీటైల్ ఐటమ్స్లో అంతా చేసుకున్నాము. ఆ ప్రోడక్ట్స్లో ఏమైనా కానీ మేము ఒక ప్రోడక్ట్లో ఎక్స్టెండ్ చేసుకున్నాము ఇప్పుడు. ఓకే సార్, ప్రొడక్ట్స్ ఒకసారి చూపిస్తూ మా వ్యూవర్స్ ఒకసారి ప్రొడక్ట్స్ చూపించండి సార్ ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు ఇది చూసారంటే ఇది వచ్చి వనితా ఫైర్ వర్క్స్లో ఫెస్టోక్ అని, ఇది మల్టీ కలర్ ఫంక్షన్. ఓకే, ఫైర్ చేసుకున్నారంటే 3 డిఫరెంట్ కలర్స్లో వచ్చి ఫంక్షన్ వస్తుంది. ఓకే సార్. ఇలాగే డిఫరెంట్ ఐటమ్స్ మా చేతిలో ఉంది. ఇదే అది వనితా ఫైర్ వర్క్స్లో, ఇది వచ్చి క్రిస్టల్ కానీ ఒక ప్రోడక్ట్. క్రిస్టల్, అవును సార్. ఇది ఫైర్ చేసుకున్నారంటే చక్రాలు వస్తుంది, తర్వాత రాకెట్ పైకి వెళ్తుంది. అది ఎలా ఫంక్షన్ అయ్యి కూడా ఇమేజ్ పెడుతున్నాము. సో ఇలాగే ఇది వచ్చి వాటర్ ఫాల్స్ పెన్సిల్ సార్. వాటర్ ఫాల్స్ పెన్సిల్, అవును సార్. ఇది ఫైర్ చేసుకున్నారంటే మీకు చేతిలో పెట్టినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు సార్. ఇది ఫైర్ కాదు సార్. అదే ఫైర్ కాలదు సార్. అలాగే వాటర్ ఫంక్షన్, ఇది వాటర్ ఫంక్షన్ అంటే టైటానియం కెమికల్ వేసుకున్నారు. ఇది సేఫ్ టు యూస్ ఫర్ కిడ్స్. ఓకే సార్. ఇలాగే మా చేతిలో వాటర్ ఫంక్షన్ లో అరౌండ్ 5 varieties ఉంది. వాటర్ కాయిన్, స్టార్ ఫాల్స్ పెన్సిల్, వాటర్ గన్, ఇలాగే 5 items లో ఉంది. ఫుల్ సేఫ్ అది ఫుల్. ఓకే సార్. అంటే యాక్చువల్గా పిల్లలకి సేఫ్టీ ఉంటుంది అంటారు? సేఫ్టీ ఉంటాయి. అందులో గ్రీన్ క్రాకర్స్, గవర్నమెంట్ అప్రూవ్ చేసిన గ్రీన్ క్రాకర్స్. ఏం మెటల్ తీసుకున్నామంటే అలా గ్రీన్ ఫైర్స్ లోగో వస్తుంది, క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇది గవర్నమెంట్ నుంచి అయినటువంటి మనకి అప్రూవల్ సార్ అది. ఓకే సార్, వెరీ గుడ్. చూడండి, ఇది చూస్తున్న స్టాక్ అంతా కూడా మీకు క్రాకర్స్. ఇది వచ్చేటప్పుడు మీకు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే మనకి తయారై మీకు వస్తుంది. కాబట్టి మీకు ఈ బిజినెస్లో మీడియేటర్ ప్రమేయం ఉండదు. అందుకని మీకు మార్కెట్లో కదా చాలా తక్కువ ధరకి ఈ క్రాకర్స్ అనేది మీకు లభిస్తాయి. కాబట్టి మీరు ఈ క్రాకర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా తక్కువ పెట్టుబడితో మంచి లాభాన్ని సంపాదించవచ్చు. ప్రోడక్ట్ చేసుకోవాలంటే, హోల్సేల్ తీసుకోవాలంటే చాలా ఐటమ్స్ ఉంది మా చేతిలో. ఇప్పుడు అరౌండ్ ఒక 50,000 నుండి 2 lakhs దాకా పర్చేస్ చేసుకోవాలంటే దానికి ఒక ప్రైస్ లిస్ట్ ఉంది. 2 lakhs పైకి మినిమం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత అమౌంట్ పట్టుకోవాలంటారు? అదే 50,000 to 2 lakhs. ఒక 50,000 నుంచి 2 lakhs వరకు పట్టుకుంటే బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవాలి. అవును సార్. ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నారంటే, గ్రూప్ లో ఒక 50 to 100 పీపుల్ ఉన్నారంటే దానిలో మీరు మైక్రో లెవెల్లో బిజినెస్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ దగ్గర మీకు టాప్ క్వాలిటీ క్రాకర్స్ చాలా తక్కువ ధరలో లభిస్తాయి. కంపెనీ అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తుంది. 255 ఐటమ్స్ మన దగ్గర ప్రోడక్ట్ ఉంది కదా. ఇది చూస్తామంటే అరౌండ్ మన 20 yearsగా ఈ ఫీల్డ్లో ఉన్నాము. 20 years మన శివకాశిలో లోకల్లో అరౌండ్ మాకు 10 shops ఉంది. అది కూడా మాకు లైసెన్స్డ్ మ్యాగజైన్స్లో 4 magazines ఉంది. సో అప్పుడు ఆర్డర్ చేస్తున్నారంటే ఆ రోజులే డిస్పాచ్ చేసుకోవడానికి మన ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెట్టుకున్నాము ఇక్కడ. ఈ కంపెనీ వారి దగ్గర టోటల్గా 255 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ మీకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఏ సిటీకైనా ఇళ్ళు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు. శివకాశిలో వచ్చేటప్పటికి లార్జ్ హోల్సేలర్ ఈ కంపెనీ వారి దగ్గర టోటల్గా 255 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 states ఏ సిటీకైనా హోల్సేల్ ధరలకు మాత్రమే వీళ్ళు సప్లై చేస్తారు. ఇప్పుడు మా ప్రోడక్ట్స్లో స్పెషాలిటీ ఏమంటే, మా ప్రోడక్ట్స్లో అరౌండ్ ఒక 10 varieties పైగా వచ్చి వాటర్ ఫంక్షన్స్లో ఉంది. వాటర్ ఫంక్షన్ అంటే వాటర్ కాదు, అది ఫంక్షన్ చూసారంటే మీరు మట్ పెట్టుకుని సైడ్లో పెట్టుకున్నారంటే అది ఏం కాలదు. మంట పెట్టినా సరే మనకి కాలదు సార్. అది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కెమికల్ టైటానియం కెమికల్ కానీ మనం యూజ్ చేసుకున్నాము. ఆ కెమికల్ ఏమైపోయిందంటే మీరు ఫైర్ చేసుకున్నారంటే అది నార్మల్గా ఆ హీట్ కూడా మీకు ఫీల్ అవ్వదు సార్. అది వెరీ గుడ్ సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి వాటర్ ఫాల్స్ పెన్సిల్, వాటర్ క్వీన్ ఫంక్షన్స్లో చాలా ఐటమ్స్ మా చేతిలో ఉంది. చూపిస్తాను మీకు, అది చూసుకోండి మీరు. ఓ ఫంక్షన్కి ఒక ఐటమ్స్ స్పెషాలిటీస్ ఉంది. అది నేను మా ప్రోడక్ట్స్ చూసుకున్నారంటే ఎలా మా గవర్నమెంట్ సర్టిఫైడ్ నీరీ సర్టిఫికేట్ ఉన్న మాత్రం ఐటమ్స్ మాత్రమే సేల్ చేసుకున్నాము. ఇది సర్టిఫికేట్ ప్లస్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. లైసెన్స్ ఎలా ఉంది కానీ స్కాన్ చేసుకున్నారంటే లైసెన్స్ కూడా మీకు వస్తుంది. ఇది అర్థమైంది కదా సార్. వీళ్ళు ఏదైతే మీకు స్టాక్ సప్లై చేస్తున్నారో ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రోడక్ట్ ఇది. అదేవిధంగా ప్రతి క్రాకర్ మీద కూడా ఒక బార్ కోడ్ స్కానర్ ఉంటుంది.
ఆ స్కానర్ చెక్ చేసి ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే బిజినెస్ ఆపర్చునిటీ ఏమిటి? అవును సార్, ఇప్పుడు 50,000 ఉన్న మాత్రమే చాలు, మనం మిడ్ సైజ్ హోల్సేల్ చేసుకోవచ్చు. 50,000 పెట్టుబడి పెడితే సరిపోతుంది సార్. ఇప్పుడు వాళ్ళ క్రాకర్స్ కి ఇప్పుడు ఒక మినిమం గా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఒక కమ్యూనిటీ ఫాలో చేసుకున్నారు టెలిగ్రామ్ లో, అలా ఉన్నామంటే వాళ్ళు ఒక 120 people 200 పీపుల్స్ ఉన్నారంటే వాళ్ళకు మనం ఇచ్చే ప్రైస్ లిస్ట్ లో మాడిఫై చేసుకుని వాళ్ళు గ్రూప్ లో పంపించవచ్చు. అలాగే ఆర్డర్ తీసుకుని మా పెడతామంటే మెటీరియల్ పంపించాము మీకు. దాని తర్వాత ఇప్పుడు మేము ఒక షాప్ వేసుకోవాలంటే అరౌండ్ ఒక 2 lakh to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారంటే షాప్ పెట్టి బిజినెస్ చేయాలంటే అలా చేసుకోవచ్చు మీరు. దాని తర్వాత మా లార్జ్ స్కేల్ లో ఒక మండపాలు పెద్ద బిగ్ సైజ్ ఇంకా హోల్సేలర్ గా ఇలా ఈ సైజ్ లో షాప్ పెట్టుకోవాలంటే 15-20 lakhs పడుతుంది. 15 నుంచి 20 lakhs పడుతుంది. ఇప్పుడు మీరు షాప్ పెట్టుకున్నారు, నాకు దీపావళి తర్వాత నాకు ఐటమ్స్ మిగిలిపోయింది, ఒక 20-25% ఐటమ్ ఉంది అంటే బ్యాలెన్స్ ఉన్నాయంటే మేము అది కూడా రిటర్న్ తీసుకున్నాము. అది వచ్చి ఐటమ్స్ డ్యామేజ్ లేకుండా ఉన్నామంటే తీసుకున్నాము మేము. చూసారు కదా, ఈ కంపెనీ వారు మీకు ఇంకొక ఆపర్చునిటీ ఏమి ఇస్తున్నారంటే, మీరు ఏదైనా ఫెస్టివల్కి దీపావళికి మీరు వీళ్ళ దగ్గర కనుక ఒక 1,00,000 రూపాయలు స్టాక్ కొన్నారు, ఆ స్టాక్లో 70,000 మాత్రం మీకు అమ్ముడిపోయింది. దానిలో మిగిలిన 30,000 స్టాక్ ఏదైతే ఉంటుందో మళ్ళీ దీపావళి వచ్చేదాకా దాచుకునే అవసరం లేదు. ఈ కంపెనీకి మళ్ళీ మీరు ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తే ఆ కంపెనీ వారు మీకు ఆ ప్రోడక్ట్ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్లో ఒక 10% మాత్రమే లెస్ చేసి ఆ అమౌంట్ని మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తానంటున్నారు. ఇది ఒక మంచి ఈ కంపెనీ యొక్క ఒక స్పెషల్ అవకాశం అని చెప్పి అనొచ్చు. అంటే ఈ బిజినెస్ చేసేవారికి ఎటువంటి వేస్టేజ్ అనేది ఉండదు. ఓకే సార్, ఇప్పుడు మనకి మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? ఇప్పుడు మా వాట్సాప్ నంబరు, ఫోన్ నంబరు, అడ్రస్ చెప్తాను. మా అడ్రస్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయంటే శివకాశిలో ఉండి సాత్తూరు వెళ్ళే రోడ్లే బస్ స్టాండ్ నుండి 1 kilometer మన షాపు. సో ఆ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తానండి, చూసుకోండి. డైరెక్ట్ గా వచ్చి మెటల్ చూసుకోవాలా, హోల్సేల్ షాప్ వేసుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయాలా, మెటల్ టచ్ అండ్ ఫీల్ చూసుకుని మా షాప్ వేసుకోవాలంటే విజిట్ చేయవచ్చు. మా పికప్ చేసుకుని మిమ్మల్ని మెటల్ చూపేసి మేము మళ్ళీ డ్రాప్ చేసేసాము. ఇప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈ డిస్ప్లే చేసిన నంబర్ ఉంది కదా, ఆ నంబర్ ఫోన్ చేయండి, వాట్సాప్ పెట్టండి, మనం కలవచ్చు. మీకు ఎలా డౌట్ ఉన్నామంటే ఎప్పుడైనా మనం క్లియర్ చేసుకున్నాము. అది ఈ కంపెనీ వారిని కాంటాక్ట్ చేయాలంటే మీకు ఈ డిస్ప్లేలో కనబడే ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు నేరుగా రావచ్చి ఈ ప్రోడక్ట్ని చెక్ చేసుకోవాలంటే కంపెనీ వారు మిమ్మల్ని పికప్ చేసుకొని ఈ ప్రోడక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చి అలాగే మిమ్మల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఓకే సార్, మా వ్యూవర్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు మీకు పేమెంట్ ఏ విధంగా చేయాలి, మీరు ప్రోడక్ట్ని వాళ్ళకి ఏ విధంగా పంపిస్తారు? ఇప్పుడు మన చేతిలో మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత ఫుల్ డబ్బులు మా అకౌంట్లో వేసిన తర్వాత మాత్రమే ఇక్కడ డిస్పాచ్ చేసుకున్నాము. అది మనం లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, థర్డ్ పార్టీ, అక్కడ మనం వేసుకున్నాము. ఎక్కడ వేసుకున్నాము, ఎలా దొరికింది అని ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతాము. లారీ రిసిప్ట్ నెంబరు, లారీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ చేయాలనుకున్నవారు కంపెనీ వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళు కనుక మీరు పేమెంట్ చేస్తే కంపెనీ వారు మీ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ అందరికీ కూడా డిస్పాచ్ చేస్తారు. దాని పూర్తి బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. బట్ దీనిలో ఏంటంటే మీకు కంపెనీ వారు 100% పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ని డిస్పాచ్ చేస్తారు. ఎటువంటి క్రెడిట్స్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయరు, అది మీరు గమనించండి. ఓకే సార్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మనకి ప్రాఫిట్ మార్జిన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చెప్పాను కదా, మన చాలా స్లాబ్స్ ఉంది కదా, 50 to 2 lakhs 5 lakhs ఉంది కదా. అలాగే మీరు ఆర్డర్ వేసుకున్నారంటే ఏ రేంజ్లో ఆర్డర్ వేసుకున్నారో ఆ రేంజ్లో ప్రాఫిట్ దొరికిపోయింది. ఈ ప్రాఫిట్ గురించి మీకు డీటెయిల్ కావాలంటే నా ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. మీకు విన్నారు కదా సార్, కంపెనీ వరకు వచ్చేటప్పటికి ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కంపెనీ వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు వచ్చేటప్పటికి మీరు కొనే స్టాకు అమౌంట్ని బట్టి వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్ అనేది వాళ్ళు మీకు ఇవ్వబోతున్నారు. దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే మన శివకాశిలోని శ్రీవారి ట్రేడింగ్ కార్పొరేషన్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ప్రభు గారికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సార్, ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది జనరల్గా? ఇప్పుడు సార్ మన దీపావళి 2 షార్ట్గా వస్తుంది, October 20. అవును సార్, October 20 వస్తుంది. ఇప్పటికిప్పుడే మీరు దీపావళి స్టార్ట్ చేసుకోవచ్చు పర్చేస్ని. ఇప్పుడు చూసుకుని ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు ఆ బుకింగ్ ఇస్తామంటే ఖచ్చితంగా మెటీరియల్ పంపించాము. ఇది మాత్రం దీపావళి మాత్రం లేదండి, మీకు క్రిస్మస్, న్యూ ఇయర్, టెంపుల్ ఫంక్షన్స్లు, మ్యారేజ్ ఫంక్షన్స్లు, ఈ మరి ఏ ఫంక్షన్లో మనం పంపిస్తాము. లాస్ట్ ఇయర్ మా లక్షద్వీప్లో ఒక 3 షాప్స్కి హోల్సేల్ కూడా పెట్టేసాము రంజాన్కి. సో అలాగే మీరు ఏ ఫంక్షన్ కావాలన్నా
హోల్సేల్ కావాలన్నా మీరు మా ఫోన్ చేయండి, మేము మా మెటీరియల్ పంపిస్తాం ఖచ్చితంగా మీకు. ఓకే సార్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏదైనా మనకి పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలా? లైక్ జిఎస్టీ ఇంకా ఉంటాయి కదా పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి, అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలి సార్. ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు అలా 20 lakhs లోపలికి నాట్ నెసరీ. 20 లక్షల లోపల వ్యాపారం చేసే వాళ్ళకి అయితే జిఎస్టీ నాట్ నెసరీ. ఓకే, దాని పైకి బిజినెస్ చేసుకోవాలంటే తీసుకోవాలా. అలాగే ఖచ్చితంగా ఫైర్ వర్క్స్ లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ వచ్చి ఈ ఫైర్ వర్క్స్ లైసెన్స్ వచ్చామంటే మీ లోకల్ డిఆర్ఓ ఆఫీస్లో రేట్లో అలా ఎస్పీ ఆఫీస్లో ఇస్తారు, అది తీసుకోవచ్చు సార్ మీరు. ఓకే, అది ఎలా తీసుకోవాలి ఏంటంటే మీరు మా వ్యూవర్స్కి మీరు ఫోన్ చేశారంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎలా తీసుకోవాలా, ఎవరిని కలవాలి కానీ చెప్తాము. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, 45 days ముందుకి అది నోటిఫికేషన్ వేస్తారు మీ లోకల్ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో. చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో క్రాకర్స్ స్టార్ట్ చేయాలంటే మనం కలవండి, మాకు ఫోన్ చేయండి, మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాము. మీకు ఎలా డౌట్ ఉన్నాయంటే ఫోన్ చేయండి, ఖచ్చితంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీకు ఈ పాలసీస్ గురించి, రిటర్న్ అండ్ మెటీరియల్స్ గురించి మీకు చెప్తాను. మీకు ఈ దీపావళికి ఎవరైతే క్రాకర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారు శివకాశిలోని శ్రీవారి ట్రేడింగ్ కార్పొరేషన్ కంపెనీ వారిని వెంటనే సంప్రదించండి. మరిన్ని ఇలాంటి కొత్త బిజినెస్ అవకాశాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రహమత్, మరలా కలుద్దాం.